ఇంకొక ఆమె పేరు స్వధాదేవి. ఇట్లా మనం దేవతా సంబంధితమైనటువంటి కర్మలు ఏవి చేసినప్పుడు, హోమం చేసినా కూడా స్వాహ అనేటువంటి భార్య ద్వారా మనం ఇచ్చేటువంటి ఈ ద్రవ్యాన్ని స్వీకరించి ఏ దేవుడికి సంబంధించినటువంటి హోమం చేస్తున్నామో ఆ దేవుడికి అందజేస్తాడు ఈ భోజనాన్ని. పితృ సంబంధితమైనటువంటి ఎవరైనా చనిపోయినప్పుడు హోమాలు చేస్తాం కదా, అప్పుడు స్వధ అనేటువంటి భార్య ద్వారా స్వీకరించి ఆ పితృదేవతలకి అందజేస్తాడనమాట ఆయన. అందుకోసం స్వాహ అనగానే దాంట్లో వేయాలి. మనం భోజనం చేసేటప్పుడు ముద్ద చేతిలో తీసుకొని నోరు తెరిస్తేనే నోట్లోకి పోతుంది, అవునా కదా? నోరు మూసి ముద్ద పెట్టుకుంటే ఏమవుతుంది? కింద పడిపోతుంది. అట్లా ఆ కింద పడిపోయిందంతా కూడా రాక్షసులకు చెంది వాళ్ళకు మనమే బలం ఇచ్చిన వాళ్ళం అవుతాం. మేము చేసేటువంటి కర్మని వ్రత భంగం చేయండి అని. అట్లా కాకుండా దృష్టి ఇక్కడ పెట్టడం ద్వారానే హోమగుండం బయటపడకుండా ఆ ద్రవ్యాన్ని లోపల పడేటట్టుగా వేయగలుగుతాము. వేసింది సకాలములో ఆ దేవుడికి చెంది అగ్నిదేవుడి ద్వారా మనం ఏ దేవుడికి సంబంధించినటువంటి మంత్రం చెప్తూ వేస్తామో ఆ దేవుడికి అందజేస్తాడనమాట. అందుకోసం పూర్తి దృష్టి ఇక్కడ పెట్టండి. సెల్ ఫోన్లు సైలెంట్లో పెట్టండి, వీలైతే ఫ్లైట్ మోడ్లో పెట్టండి. ఎవ్వరు ఎంత అర్జెంటుగా పక్క నుంచి మాట్లాడించినా కూడా వాళ్ళ దిక్కు చూడకండి, అగ్నిదేవుడి వైపు చూడండి. నేను చెప్పేటువంటి స్వాహాకారం ఎప్పుడు వస్తుందా అని చెవులు నా వైపు పెడుతూ ఉండండి. స్వాహాని వినపడగానే ద్రవ్యం దాంట్లో వేయాలి తప్పకుండా. అప్పుడే ఆ దేవుడికి ఆహారం అందుతుంది. ఒకసారి మిస్ అయినామంటే ఒక దేవుడికి భోజనం పెట్టినట్టుగానే లెక్క. అది దృష్టిలో పెట్టుకుని పూర్తి శ్రద్ధ ఇక్కడే పెట్టేసి ఆహుతులు వేస్తూ ఉండండి. విష్ణురు విష్ణురు విష్ణుహో. నేను చెప్పేటువంటి సంకల్పాన్ని చెప్పండి ముందుగా. 2 చేతులు జోడించి నమస్కారం చేసుకొని. మారి ప్రవేశ అగ్నిభయ జారభయ చోరభయ సమస్త పీడ పరిహార అర్థం సర్వ స్త్రీ పురుష జనాశ్రిత భూత ప్రేత పిశాచ బ్రహ్మరాక్షస యక్ష యమదూత అగ్ని అశని ఉల్కపాత గజ సింహ వ్యాఘ్ర వృక వృశ్చిక పతంగ పన్నగ నక్రగ్రహ శాకిని డాకిని కాకిని హాకిని యాకిని రాకిని కామిని గ్రహాది ఉపద్రవ ఉపఘాత శత్రు వర్ష వాత ఆతపాది ప్రయోగ ఉపద్రవ నాశనార్థం కాలసర్పాది దోష జనిత జనిష్యమాణ సర్వ ఉపద్రవ శాంత్యర్థం నిజకుల ఆచార అనుష్ఠాన తాత్పర్య పుత్ర మిత్ర కలత్ర భ్రాతృ బాంధవ దాస దాసీజన సహిత విమల విజ్ఞాన సంపన్న నానావిధ సౌఖ్య అనుభవ సిద్ధ్యర్థం శత్రుభిః ఆక్రమిత హరచక్ర భయ నివారణ అర్థం యథా న్యాయ పరిపాలన సిద్ధ్యర్థం కృషీవలానాం సమస్త ఈతి బాధ నివృత్తి పూర్వక సకల దుష్కృతాం ధర్మ సంస్థాపన అర్థాయ చ మమ గోత్రం చెప్పుకోండి, కుటుంబ సభ్యుల పేరు చెప్పుకోండి. సకుటుంబస్య సపుత్రకస్య సభ్రాతృకస్య సబాంధవస్య సాశ్రిత వర్గస్య సిద్ధ్యర్థం స్థూల సూక్ష్మ కారణ తనుత్రయ అధిష్ఠిత కార్మిక మాయిక అనవోత్థిత కాయిక వాచిక మానసిక అశేష పాప నివృత్తి అర్థం అనేక జన్మ సహస్ర అనుభూయ మాన ఆధ్యాత్మిక ఆధిభౌతిక ఆధిదైవిక దుఃఖత్రయ నివృత్త్యర్థం సంపూర్ణ సకల ఫల అవాప్తి జాతస్య విదర్భే అంతః సవిజాయ మానస్య దృశ్యమానః ప్రత్యన్ముఖాః తిష్ఠతి విశ్వతోముఖః ప్రాన్ముఖాగ్నే మమ అభిముఖో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ వరదో భవ
शक्तिक्रिया हविर्गृहाण शोलकेन पावना प्रदक्षिणमग्निं परिसमोक्ष्य अग्निमलङ्कृत्य हुतवः नमः हुताशने नमः नमः जातवेदसे नमः दर्भेरग्निं प्रायाति प्रेक्षं परिसृणाति पुरस्तात् दक्षिणतः पश्चात् उत्तरतः उत्तरेणाग्निं प्रायत्रान्तर्भांसि कुस्तीर्य द्वन्द्वन्यञ्च पात्राणि प्रयत्ति दर्व्याज्यस्थायो प्रोक्षणपूर्णपात्रे यद्धवस्रवाहिनी समोसा द्रौतो दर्भो प्रादेशमात्रे पवित्रे कृते तृणं काष्ठम्बान्तर्धाय छिनत्ति ननखेनापस्पृश्य मूलाधारभ्याग्रादग्रहणवृज्या प्रोक्ष्या मोधाया तस्यामक्षतैः सह अपानीया हस्तयोः अनुष्ठोपनिष्ठयाभ्यामुत्थानाभ्यामग्रे गृहीत्वा प्राचीस्त्रिपूजा स पवित्रेण पारिणा पात्रान् संस्पृश्य पात्राणि प्रणोद्गारान् गत्वा प्रोक्ष्य प्रोक्षणतोशेषं दक्षिणतोधाय स पवित्रम् आज्य पूर्णपात्रमादाय अपरेण अग्निं पवित्रान्तर्हिते पात्रे अक्षतैः सह पानीया हस्तयोः अनुष्ठोपनिष्ठयाभ्याम् उत्तानाभ्यामग्रे गृहीत्वा प्राचीस्त्रिपूजा महाभवा ब्रह्मण इदमादं सकलाराधनैशोभनमस्तु स पवित्रम् आज्य स्थालीमादाय आज्यं विलाप्य आज्यं निरूप्य उदीचः अंगारान् निरूह्यादेश्वा आज्ये प्रतिफलीकृत्य द्वेदर्भाग्ने प्रणवन्तर्धाय प्रच्छेद्य प्रक्षाल्य प्रत्यस्य आज्ये प्राश्याद्रपर्यज्ञकृत्वावतगुग्रास्य अंगारान् प्रत्योह्यावतग्राभ्यां पवित्राभ्यां प्रणाहारमाच्यन्त्रिपूजा उत्तरार्धपूर्वार्धयोः अग्नये स्वाहा अग्नये नमः एकं त्रीणि चत्वारि उत्तरार्धपूर्वार्धयोः सोमाय नमः अथेको योः अग्नये स्वाहा अग्नये नमः ओम गणानान्तरागणपतिमहे कविङ्गवीणामोषवस्तं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदा आनशृण्वन्नोदभस्योदानस्तु स्वाहा ओम गणानान्तरागणपतिमहे कविङ्गवीणामोषवस्तं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदा आनशृण्वन्नोदभस्योदानस्तु स्वाहा ओम गणानान्तरागणपतिमहे कविङ्गवीणामोषवस्तं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदा आनशृण्वन्नोदभस्योदानस्तु स्वाहा ओम गणानान्तरागणपतिं हवामहे कविं कवीनामुपश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदा आनशृण्वन्नोदभस्योदानस्तु स्वाहा ओम गणानान्तरागणपतिं हवामहे कविं कवीनामुपश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदा आनशृण्वन्नोदभस्योदानस्तु गणपतिं हवामहे कविं कवीनामुपश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदा आनशृण्वन्नोदभस्योदानस्तु दक्षिणात्तात् अवचोर्ध्वात्तात् अवाधरात्तात् सर्वतो मां पाहि पाहि नमन्तात् स्वाहा त्वमानन्दमयस्त्वं चिन्मयः त्वमानन्दमयस्त्वं ब्रह्ममयः त्वं सच्चिदानन्दाद्वितीयोऽसि त्वं प्रत्यक्षं ब्रह्मासि त्वं ज्ञानमयो विज्ञानमयोऽसि स्वाहा सर्वं जगदं त्वत्तो जायते सर्वं जगदं त्वत्तस्तिष्ठति सर्वं जगदं त्वयैरमेष्यति सर्वं जगदं त्वयि प्रत्येति त्वं भूमिरापो नलो निलो नभः त्वं चत्वारिवाक्पदानि स्वाहा त्वं गुणत्रयातीतः त्वमवस्थात्रयातीतः त्वं देहत्रयातीतः त्वं कालत्रयातीतः त्वं मूलाधारो स्थितो नित्यं त्वं शक्तित्रयात्मकः त्वायोगिनो ध्यायन्त नित्यं त्वं ब्रह्मात्मं विष्णुस्त्वं रुद्रस्त्वमिन्द्रस्त्वमग्निस्त्वं वायुस्त्वं सूर्यस्त्वं चन्द्रमास्त्वं ब्रह्मा भूर्भुवस्सुवरेण स्वाहा गणादिं पूर्वमुच्चार्य वर्णादिं तदनन्तरम् अनुस्वारः परतरः अर्थेन्द्रहितं तारेण बद्धम् एतत्तो मनस्वरूपं गकारः पूर्वरूपम् अकारो मध्यमरूपम् अनुस्वारश्चान्त्यरूपं बिन्दुरुत्तररूपं नादः सन्धानं संहिता सन्धिः सैषा गणेशी विद्या गणकर्षिः निजुज्ञायत्री छन्दः गणपतिर्देवता ॐ नं गणपतये नमः स्वाहा एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात् स्वाहा एकदन्तं चतुर्हस्तं पाशं कुशधारणं वरदं जवरदं हस्तैर्बिभ्राणं मूषकध्वजं रक्तं लम्बोदरं शूर्पकर्णकं रक्तदाबलं रक्तगन्धानमित्रायणं रक्तपुष्पैः सुपूजितं भक्तार्गर्किनं देवं जगत्कारणमच्युतम् आदरभूतं च दृष्ट्यालो प्रकृतेः पुरुषात्तरम् एवं ध्यायति नित्यं च योगी योगिनां वरः स्वाहा नमो व्रातपतये नमो गणपतये नमः प्रथमपतये नमस्ते अस्तुरम्बोदराय चेति त्वं भूमिरापो नभः त्वं चत्वारिवाक्पदानि स्वाहा त्वं गुणत्रयातीतः त्वमवस्थात्रयातीतः त्वं देहत्रयातीतः त्वं कालत्रयातीतः त्वं मूलाधारे स्थितो नित्यं त्वं शक्तित्रयात्मकः त्वायोगिनो ध्यायन्त नित्यं त्वं ब्रह्मा त्वं विष्णुस्त्वं रुद्रस्त्वमिन्द्रस्त्वमग्निस्त्वं वायुस्त्वं सूर्यस्त्वं चन्द्रमास्त्वं ब्रह्मा भूर्भुवस्सुवरों स्वाहा गणादिं पूर्वमुच्चार्य वर्णादिं तदनन्तरम् अनुस्वारः परतरः अर्थेन्द्रहितं
कारेण दत्तम् एतत्तोपमस्वरूपम् गकारः पूर्वरूपम् अकारो मध्यमरूपम् अनुस्वारश्चान्त्यरूपम् बिन्दुरुत्तररूपम् नादस्सन्धानम् संहिता सन्धिः सैषा गणेशी विद्या गणकरुचिः गायत्री छन्दः गणपतिर्देवता ॐ गणपतये नमः स्वाहा एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति नमो व्रातपतये नमो गणपतये नमः प्रमथपतये नमस्ते अस्तु लम्बोदराय एकदन्ताय विघ्ननाशिने शिवसुताय वरदमूर्तये नमः स्वाहा ॐ लं नमस्ते गणपतये त्वमेव प्रत्यक्षं तत्त्वमसि त्वमेव केवलं कर्तासि त्वमेव केवलं धर्तासि त्वमेव केवलं हर्तासि त्वमेव सर्वं खल्विदं ब्रह्मासि त्वं साक्षादात्मादित्यं स्वाहा ऋतं वच्मि सत्यं वच्मि स्वाहा अवत्वं मानवशिष्यम् अवपश्चात्तात् अवपुरस्तात् अवोत्तरात्तात् अवदक्षिणात्तात् अवचोर्ध्वात्तात् अवाधरात्तात् सर्वतो मां पाहि पाहि जगन्नाथ स्वाहा त्वं वाङ्मयस्त्वं चिन्मयः त्वमानन्दमयस्त्वं ब्रह्ममयः त्वं सच्चिदानन्दाद्वितीयरूपम् अनुस्वारश्चान्तरूपम् बिन्दुरुत्तररूपम् नादस्सन्धानम् संहिता सन्धिः सैषा गणेशी विद्या गणकरुचिः विशुद्धायत्री छन्दः गणपतिर्देवता ॐ गणपतये नमः स्वाहा एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् स्वाहा एकदन्तं कृतहस्तं पाशं कृतधारणं प्रदञ्जवलं हस्तैर्मुद्राणं मोदकध्वनं रक्तं लम्बोदरं शूर्पदर्णकं रक्तवायुं रक्तगन्धावित्तानं रक्तपुष्पैः सुपूजितं रक्तानकं गन्धीर्मुक्तारणमच्युतम् आविर्भवं दृष्ट्यादि प्रभुतेः पुरुषार्थम् एवं ध्यायति वानित्यं च योगी योगिनां वरः स्वाहा नमो गणपतये नमो गणपतये नमः प्रथमपतये नमस्तेऽस्तु लम्बोदराय एकदन्ताय विघ्ननाशिने शिवसुताय वरदमूर्तये नमः स्वाहा महागणाधिपतये इदं नमः ఓం అందరికీ కూడా కుటుంబంలో విద్య ఉద్యోగ వ్యాపార వివాహ సంతాన ఆరోగ్య విషయాలలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలని ఒకవేళ వాటిలో ఏదైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ త్వరగా నవగ్రహాలలో మొదటి అతను సూర్యుడు మనకు చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు అంతేకాకుండా ఆత్మవిశ్వాసం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు కదా దాన్ని మనకు సంపూర్ణంగా ఇచ్చేటువంటి వాడు దానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమన్నా అన్ని తొలగిపోవాలని ప్రార్థన చేస్తూ మానసిక ఆందోళన కూడా తొలగిపోవాలని నమస్కరిస్తూ సూర్యుడికి నమస్కారం చేయండి. ఇప్పుడు చంద్రగ్రహానికి హోమం చేసుకుంటున్నాము. చంద్రుడు అంటే తల్లి పిల్లలకి కారకుడు. వాళ్ళిద్దరి మధ్యలో కూడా సత్సంబంధాలను ఏర్పాటు చేసేటువంటి వారు వేస్తూ ఉండండి. ఓం ఆద్యాయ స్వసమేతే విశ్వతో మౌష్ణీయం భవ అరాజస్య సంగతే స్వాహా ఆద్యాయ స్వసమేతే విశ్వతో మౌష్ణీయం ఆద్యాయ స్వసమేతే విశ్వతో మౌష్ణీయం భవ అరాజస్య సంగతే స్వాహా ఆద్యాయ స్వసమేతే విశ్వతో మౌష్ణీయం భవ అరాజస్య సంగతే స్వాహా అప్సుమే సోమో బ్రవీదంతర్విశ్వాయ భేషజ అగ్నించ విశ్వశంభువాపశ్చ విశ్వభేషజీ స్వాహా గౌరీకుమాయ సర్గాంతేకపరీ ద్విపదీ సా చతుష్పదీ అష్టాపదీ నవపదీ భోజే सहस्राक्षरा परमेज्ञं स्वाहा अधिदेवता प्रत्यधिदेवता वेद चंद्रग्रहाय इदं नमः అంగారకుడు ఆయననే కుజుడు అని కూడా పిలుస్తారు. ఆయన అనుగ్రహం మనకు సంపూర్ణంగా ఉండడం ద్వారా శారీరకమైన మానసికమైనటువంటి రోగాలని మన దగ్గరికి రాకుండా చేస్తాడు. అంతేకాకుండా దీర్ఘకాలిక రోగాలను అంటే తొలగింపజేస్తాడు. ముఖ్యంగా ఆడవాళ్ళకి గర్భ సంబంధితమైనటువంటి ఇబ్బందులు రాకుండా చూసేటువంటి వాడు ఆయన కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోవాలి. చక్కటి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ప్రార్థన చేస్తూ కుజుడికి అంటే అంగారకుడికి నమస్కరిస్తూ కుజదోషం ఉంటే తొందరగా పెళ్లి కాదు. ఒకవేళ అయినా కూడా చక్కటి సంతానం కలగదు. అయినా కూడా వాళ్ళు సన్మార్గంలో ఉండరు. కాబట్టి అటువంటి దోషాలన్నీ తొలగిపోవాలని ప్రార్థన చేస్తూ మళ్ళీ వేస్తూ ఉండండి. ఓం అగ్నిర్మూర్ధాయ అపాగంద్రేతాగం స్వాహా అగ్నిర్మూర్ధాయ అపాగంద్రేతాగం స్వాహా అగ్నిర్మూర్ధాయ అపాగంద్రేతాగం స్వాహా అగ్నిర్మూర్ధాయ అపాగంద్రేతాగం స్వాహా శివనాపతిభవానుక్షరానివేశని ఉచ్ఛానశ్వర్మప్రభా స్వాహా క్షేత్రస్య భజనామయం ఏదేనే మనురామసి రామశ్వం పూజయిత్వా సర్వనాథీరుషే స్వాహా అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత అంగారగ్రహాయ ఇదం నమః. ఇప్పుడు నాలుగో వచ్చేటువంటి వాడు మంచి విద్యను ఇచ్చేటువంటి వాడు
తెలివిని ఇచ్చేటువంటి వాడు, దేవతలకు గురువు కాబట్టి అటువంటి బృహస్పతికి నమస్కరిస్తూ మళ్ళీ స్వాహ బృహస్పతి यत्तीर यच्छवदत्तप्रदातकस्माभिकर्णेभिप्रकस्वाहा बृहस्पतेः दयोरहाद्युर्विभागकृतमज्जनेषु यत्तीर यच्छवदत्तप्रदातकस्माभिकर्णेभिप्रकस्वाहा ब्रह्मविज्ञानं प्रथमं वयस्ताद्विषीमनस्वरूपेण नमः समुद्रियात्मास्य विष्ठा सदश्चयोर्मनुश्चैव स्वाहा इन्द्रं वो विश्वविस्परिहरामहे जनेभ्यः अस्माकमस्तु केवल स्वाहा अभिदेवता प्रत्युभिदेवता सहित बृहस्पतिग्रहाय इदं नमः ఇప్పుడు 6వ గ్రహం శుక్రగ్రహం ఆయన యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకి ఉంటే ప్రార్థన చేస్తూ శుక్రుడికి హోమం చేస్తూ ఉండండి. శుక్రంతే అన్యత్యజంతే అన్యద్విషరూపహనీదేవాసి విశ్వాహి మాయాస్వభావ భద్రాదేశు స్వాహా శుక్రంతే అన్యత్యజంతే అన్యద్విషరూపహనీదేవాసి విశ్వాహి మాయాస్వభావ భద్రాదేశు స్వాహా శుక్రంతే అన్యత్యజంతే అన్యద్విషరూపహనీదేవాసి విశ్వాహి మాయాస్వభావ భద్రాదేశు విశ్వాహి మాయాస్వభావ భద్రాదేశు స్వాహా ఇంద్రాణి మాసనాది జగత్తే మహాశయం నక్షస్యా పరం జగదసామరో స్వాహా ఇంద్రవర్గేతనశూరసన్మాసి పరస్సు యజ్ఞా స్వాహా అధిదేవతా ప్రత్యధిదేవతా శుక్రగ్రహాయ ఇదం నమః. శనైశ్వరుడు సాధారణంగా ఆయన పేరు చెప్తున్న అందరూ అందరూ శనితో పెడతారు, కానీ అందరూ శనీశ్వరుడు అంటారు. అది తప్పు. శనైశ్వరుడు అన్నారు అంటే మెల్లగా నడిచేవాడు అని. ఆయన అనుగ్రహం బాగా లేకపోతే అకాల మరణాలు, ఆత్మహత్య చేసుకోవడం, యాక్సిడెంట్ అవ్వడం, ఇట్లాంటి ఇల్లు సంబంధితమైనటువంటి వస్తువుల ద్వారా మనకు దెబ్బలు పడడం, ఇట్లాంటివన్నీ అవుతుంటాయి. ఆయన అనుగ్రహం బాగా ఉండాలి. ఇటువంటి వాటి నుండి మనము బయటపడి చక్కటి ఆయుష్తో ఆరోగ్యంతో కూడినటువంటి ఆయుష్ని ఇవన్నీ ప్రార్థన చేస్తూ శనైశ్వరుడికి ప్రార్థన చేస్తూ ఉండాలి. शमग्निरग्निस्वरच्छन्नस्तवदसूर्यः शम्बादौरात्तरतापसृहस्वाः शमग्निरग्निस्वरच्छन्नस्तवदसूर्यः शम्बादौरात्तरतापसृहस्वाः शमग्निरग्निस्वरच्छन्नस्तवदसूर्यः शम्बादौरात्तरतापसृहस्वाः शमग्निरग्निस्वरच्छन्नस्तवदसूर्यः शम्बादौरात्तरतापसृहस्वाः शमग्निरग्निस्वरच्छन्नस्तवदसूर्यः शम्बादौरात्तरतापसृहस्वाः यमाय सोमगुण्डयमाय देवता हरिः यमगुम्ह यज्ञोमच्छन्निदो गौरङ्गस्वाहा प्रजापतिर्भयज्ञस्यामयोनयीनाः स्वाहा अभिदेवता प्रत्यभिदेवता शनैश्वरग्रहाय नमः. ధరించినటువంటి ఇబ్బందులు రాకుండా చూస్తారు. ఇవాళ చిన్న చిన్న పిల్లలు కొంచెం తల్లిస్తున్నారు. కారణం ఏంటంటే సెల్ ఫోన్ ఆడుతున్నారు. వాళ్ళ జాతకత్వంలో రాహుగ్రహం రాలేకపోతే అటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా నరదృష్టి మనకు తగలకుండా వస్తుంది. నరుడు దృష్టి పడితే నల్ల సర్పరాయిన కలిగిపోతూ అంటారు. అంత గొప్పమైనటువంటి నల్ల సర్పరాయి కూడా. అట్లాంటి మానవ మాత్రం మనం ఎంత అభివృద్ధి చెందినా పక్కనైతే చిన్న కథగా పట్టదు. కాబట్టి అటువంటి నరదృష్టి మనకు తగలకుండా ప్రార్థన చేస్తూ రాహుగ్రహానికి నమస్కారం చేసుకుని మళ్ళీ స్వాహానంగానే వస్తున్నాము. कयानुष्टुत्राभूति सुरावृत्सखाः कयानिष्ठया वृता स्वाहा 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 नमो सर्पेभ्यो ये अंतरिक्षे दिविदेभ्यः सर्पेभ्यो नमः स्वाहा अधिदेवता प्रत्यधिदेवता राहुग्रहाय नमः. ఇప్పుడు ఈ కేతు గ్రహానికి మనం పూజ చేసుకోవడం ద్వారా ఆయన అనుగ్రహం మనకు కలగడం ద్వారా చక్కటి తీర్థయాత్రలు చేసేటువంటి భాగ్యం రావడం, మోక్ష మార్గం, మోక్షానికి కారకుడు అంటే పూజా పురస్కారాలు చేసుకోవడం ద్వారా, దాన ధర్మాలు చేసుకోవడం ద్వారా, ఇట్లా యజ్ఞయాగాలు క్రతువులు చేసుకోవడం ద్వారా
తీర్థయాత్రలు చేసుకోవడం ద్వారా మనం చేసినటువంటి పాపాలు పెరిగిపోయి పుణ్యం వస్తుంది, తద్వారా చివరికి మోక్షం వస్తుంది అన్నమాట. ఇవాళ కొంతమంది ఉంటారు, ఒక 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత ఒక తిరుగులు రావడం, కాశీకి రావడం, ఇబ్బంది ప్లాన్లు వేసుకుంటారు. వాళ్ళు ప్రధానంగా ఇవాళ ఏదో ఒక ఆటంకం రావడము, ఇబ్బంది రావడము, ఆరోగ్యం బాగలేకపోవడము, పురుడు సృష్టి ఇట్లాంటివి వచ్చి ఆగిపోవడము, వచ్చి సడన్గా ఆగిపోయిన వాళ్ళు చూసి అట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అసలు వాళ్ళకి ప్లానే ఉండదు. ఈ ఆగిపోయిన వాళ్ళు ఆగిపోయిన తెలిసి వాళ్ళకు ప్లేస్ లో వీళ్ళకి అవకాశం ఉన్నదని తెలిసి వెంబడే వెళ్ళిపోతారు. అట్లాంటి వాళ్ళని చూసినా మనం ప్రతిష్ట వరుణుడు కూడా వచ్చేట్టుగా ఉన్నాడు. వాయుదేవుడు ఆనందపడుతూ వర్షించి హర్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. వాతావరణం చల్లగా అయిపోయింది. కాబట్టి ఆ యజ్ఞ భవతి పర్జన్య, యజ్ఞం చేస్తే ఏమొస్తుందంటే పర్జన్యం అంటే వరుణుడు వస్తాడు. ఆ మార్గంలోనే మనకు వాతావరణం తెలుస్తున్నది. కాబట్టి ఆ కేతుక అనుగ్రహంగా కావాలని ప్రార్థన చేస్తూ హోమం చేస్తున్నాడు. కేతం దుర్మల్ల కేటవే పురుషోభియా అపేషతే సంవృద్ధిరాయ భాస్వః, 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 కేతం దుర్మల్ల కేటవే పురుషోభియా అపేషతే సంవృద్ధిరాయ భాస్వః. సచిత్రచిత్రం చిత్రమస్మై చిత్రక్షత్రచిత్రం చంద్రం హ్రీం బృహంతం చంద్రచంద్రాభరణస్వాహ బ్రహ్మాదేవానాం పరమేశ్వరీణాం సూత్రాణాం మధ్యే దేవం స్వాహ అధిదేవతా ప్రత్యుధిదేవతాదిన ఏకుగణాయ ఇదం నమః. ఇప్పుడు మృత్యుంజయుడికి హోమం చేస్తున్నాము. మనకు చక్కగా ఆరోగ్యంతో కూడుకున్నటువంటి ఆయుష్యమని ప్రార్థన చేస్తూ మృత్యుంజయుడికి హోమం చేద్దాం. మనం వేలు చెప్తున్నాం, 100 సంవత్సరాలు పెట్టుకుంటే 50 ఏళ్ళ నుంచో 60 ఏళ్ళ నుంచో మంచంలో పట్టు ఉపయోగంగా లేదు. మనం బతికిన 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే మంచి ఆరోగ్యంతో కూడుకున్నటువంటి ఆయుష్యమైన ప్రార్థన చేస్తూ మృత్యుంజయుడికి హోమం చేస్తుండండి. ఓం త్రయంబకేయామహే సుగంధం పుష్టివర్ధనం ఉర్వారుకవృంధనాం మృత్యోర్ముక్షీయమామృతాః స్వాహా, 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 త్రయంబకేయామహే సుగంధం పుష్టివర్ధనం ఉర్వారుకవృంధనాం మృత్యోర్ముక్షీయమామృతాః స్వాహా. ఓం త్రయంబకేయామహే సుగంధం పుష్టివర్ధనం ఉర్వారుకవృంధనాం మృత్యోర్ముక్షీయమామృతాః స్వాహా, త్రయంబకేయామహే సుగంధం పుష్టివర్ధనం ఉర్వారుకవృంధనాం మృత్యోర్ముక్షీయమామృతాః స్వాహా, త్రయంబకేయామహే సుగంధం పుష్టివర్ధనం ఉర్వారుకవృంధనాం మృత్యోర్ముక్షీయమామృతాః ఉర్వారుకవృంధనాం మృత్యోర్ముక్షీయమామృతాః స్వాహా, త్రయంబకేయామహే సుగంధం పుష్టివర్ధనం ఉర్వారుకవృంధనాం మృత్యోర్ముక్షీయమామృతాః స్వాహా, త్రయంబకేయామహే సుగంధం పుష్టివర్ధనం ఉర్వారుకవృంధనాం మృత్యోర్ముక్షీయమామృతాః స్వాహా. మహామృత్యుంజయాయ ఇదం నమః. ఇప్పుడు విష్ణుమూర్తికి సంబంధించినటువంటి, ఎందుకంటే ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ చేస్తున్నాం కాబట్టి ఆయన గురువు అయినటువంటి రామ సంబంధితమైనటువంటి హోమం చేయాలి. రాముడు అంటే విష్ణు అవతారమే కాబట్టి లక్ష్మీనారాయణుల హోమం చేస్తున్నాము. మనకు ఆర్థికంగా కానీ రుణ సంబంధితమైనటువంటి ఇబ్బందులు ఏవి ఉండకుండా అవన్నీ తొలగిపోవాలని ప్రార్థన చేస్తూ మళ్ళీ స్వాహానంగానే హోమం చేస్తూ ఉండండి. ఓం సహస్రశీర్ష అపూర్వసహస్రాక్ష సహస్రపాత్ సభూమి విశ్వతో వృత్వాద్యతిష్ఠద్దశాంగులగ్గు స్వాహా. ఓం సహస్రశీర్షాభూయ సహస్రాక్ష సహస్రపాత్ సభూమి విశ్వతో వృత్వాద్యతిష్ఠద్దశాంగులగ్గు స్వాహా. పురుష ఏవేదం సర్వం యద్భూతం యచ్చభవ్యం ముఖామృతస్యేషానః యదన్యేనాద్రోహతి స్వాహా. ఏతావానస్య మహిమాన్ అతోజ్యాయాదిష్ఠపురుషః ఆరోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి స్వాహా. త్రిపాదోర్భోగై పురుషః ఆరోస్యేహ భవాత్మః తతో విశ్వం విక్రామతు శాసనానసనే అభిస్వాహా. తస్మాత్ విరాజాయత విరాజోభిపురుషః సదా తోత్యేరిచ్యత పశ్చాద్భ్రమతో పురస్వాహా. యత్పురుషేణ హవిషా ఏవా యజ్ఞమిదం వద అహంతోస్యాసీరాజ్యం ఈశ్వరుభ్యః భవిస్వాహా. సప్తాస్యాదం పరిధయః
त्रिसप्तदशः कृताः देवायज्ञं तन्वानाः अवध्नं पुरुषं प्रति तैयज्ञं बहिः प्रोक्षन् पुरुषं च अकलकृतः तेन देवायजन्ता साध्यार्षेष्ठे स्वाहा तस्माद्यज्ञात् सर्वभूतः ऋतः सामाजिग्रे छन्दागं शीघ्रे तस्मात् यजुस्तस्मात् जायत स्वाहा तस्मादश्वागायन्ता एके च भयातकः आरोहजिग्रे तस्मात् जाता जायत स्वाहा तत्पुरुषं यदभो प्रतिभाविकल्पयन् मुखं किमस्य बाहु आभूरूपादाच्येते स्वाहा ब्राह्मणोऽस्य मुखमासीत् बाहुराजन्यः कृतः ऊरूधरस्य यद्वैश्यः तत्राजं शूद्रो जायत स्वाहा चन्द्रमा मनसो जातः चक्षुः सूर्यो जायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणाद्रहृदायत स्वाहा नाभ्यासीदन्तरिक्षं शीर्ष्णमेतं पुरुषं महान्तम् आत्मवर्णं तमस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वा देवतन्वयदास्ते स्वाहा धाता पुरस्ताद्यमदाजहार चक्रः प्रविद्वान् प्रतिशस्त्रः तमेवं विद्वान् अमृतः भवति नान्यः पन्था अयनाय विद्यते स्वाहा यज्ञेन यज्ञमेदन्तदेवाः तानि धर्माणि प्रथमान्यासन् ते हनाकं महिमानः सजन्तो यत्र पूर्वे साध्याः सन्तु देवाः स्वाहा नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा हिरण्यवर्णां हरिणीं वर्णदस्त्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो स्थितां हिरण्यप्राकारामार्द्रां तृप्तां तर्पयन्ति पद्मे स्थितां पद्मवर्णां तामिहोपक्वये श्रियं स्वाहा चन्द्रां प्रभासानुसाद्यन्तीं श्रियं लोके देवदुष्टामुदारां तां पद्मिनीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मेनस्य तां वृणे स्वाहा आदित्यवर्णे तपसोऽभिदातो वनस्पतिस्तमवृक्षोपबिल्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्या अलक्ष्मी स्वाहा उपैतुमां देवदः कीर्तिश्च मणिनाथः प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे स्वाहा सुप्तुपासामलां ज्येष्ठां लक्ष्मीर्नाशयाम्यहम् अभूतमतवृद्धिं च सर्वान्यर्मितमे गृहात् स्वाहा गन्धद्वारां दुराधीशिनीः ईश्वरीकं सर्वभूतानां तामिहोपक्वये श्रियं स्वाहा मनसः काममाकूतिं भातः सत्यमशीमहि पशूनागं रूपमन्नस्य महेश्वरी श्रयतां देवीं मातरं श्रियं नासै मे कुले स्वाहा आर्द्रां पुष्करणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो मानः स्वाहा आर्द्रां वत्कर्णीं विष्णुं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो मानः स्वाहा तां मानः जातवेदो लक्ष्मीमतकामिनीं यस्यामरण्यं प्रभूतं नामो दास्याश्वानविन्देयं पुरुषानहं स्वाहा महादेवी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा ఇప్పుడు ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి హోమము శత్రుబాధ రుణబాధ రోగబాధ గ్రహబాధ అన్ని తొలగిపోవాలని ప్రార్థన చేస్తూ నమస్కారం చేసుకుని మళ్ళీ స్వాహానంగానే పుష్యత విష్ణుమార్జు సాఖ్యామదాధమార్యంతయా ఉజాతహస్కృతేన స్వాహా మన్యురింద్రో మన్యురేవాసుదేవో మన్యురో తావరుణో జాతవేదాః మన్యుం విషయీలతే మానుషీర్యాత్ పాహినో మన్యోటపసాదోషా స్వాహా अभीमन्योतमस्तवीयान्दपसादजाविजहिरुत्रोन अमित्रः वृत्रः दस्युहाद विश्रामसोऽन्याभरात्मन्न स्वाहा त्वम्भूत्योजास्वयम्भूर्भावोऽभिमादिशः विश्वदर्शनिस्सहस्सहावानस्मात् स्वजप्रतनाविधेः स्वाहा अभागस्सन्नवपुरेतोऽस्मितवद्कृत्वादभिजस्य प्रदेदः तन्तवामन्यो करुज्जीलाहं स्वातनोर्परदेयायमेः स्वाहा अयं ते अश्नुभुमे किर्वान् कृति दीनस्सहुरे विश्वधायः मन्यो वज्रन्नभिमानावृत्वानावृस्यो मृतवो ध्यापे स्वाहा अभिप्रेहि दक्षिणतो भवामेधा वृत्राणि इन्धना भूरि जुहोमिते धरणं मध्वाग्रमधा उपान्तिप्रथमारुवाव स्वाहा त्वया मन्यो भरतमार्गन्तो हर्षमानासो धृषतामर्पः टिग्नेषु मायुधा रञ्जुषानाभिप्रियं तुरलो अग्निरूपा स्वाहा अग्निव मन्योऽत्युषुतस्सहस्रसेन अनेकस्य हरे भूतयेभिः हत्वा यशत्रूर्विभजस्ववेद ओजोन्मादोऽवृतोऽवस्व स्वाहा सहस्रमन्योऽभिमातिमस्मै रुदन् वृणं प्रवृणं प्रेशत्रून् उग्रन्ते पादो अन्वारुद्रे वशीभशन्नासेकजग्वं स्वाहा एते बहुनामसमन्यवेदिता विषन्विषन्विदयरञ्जदाधि अतर्तर्पया आयुधावयं जवन्तं घोषं विजयाय ब्रह्महे स्वाहा विजेशदुर्न्द्रविमानवद्रभो अस्माकं मन्यो अधिपाफलेह
ప్రియంతే నామ సౌరేణ విద్మారముచ్చయతా భూత స్వాహ ఆభూత్యాదహజావిద్రదాయ గతః వర్షభూత ఉత్తరం స్వాహ కృత్వా నోమన్యో సహమేజ్యే మాధనస్సు